అండమాన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ కు 254 కిలోమీటర్ల ఆగ్నేయంలో ఈ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనలతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారత్ కు పొరుగునే ఉన్న ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంత నగరంలో భూమి ప్రకంపించడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తీర ప్రాంతంలో అలలు ఎగసిపడ్డాయి. భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరాన్ని ఖాళీ చేయించారు. రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 4:37 భూమి ప్రకంపించింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని తీర నగరం మిండనావోను భూకంప కేంద్రంగా గుర్తించారు. దవావో యాక్సిడెంటల్ ప్రావిన్స్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. 5.28 ఉత్తర అక్షాంశం, 126.08 తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుంచి 105 కిలోమీటర్ల దిగువన టెక్టోనిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. దీని ప్రభావం ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంపై పడింది. తీరం అల్లకల్లోలానికి గురైంది. అలలు పోటెత్తాయి. భూకంప తీవ్రత 6.0 కావటం వల్ల తొలుత సునామీ సంభవించవచ్చంటూ వార్తలొచ్చాయి. గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.